ఆ శ్రీకృష్ణ భగవానికి అష్ట భార్యలు ఉన్నారన్నది జగద్విదితమే. ఆ అష్ట భార్యల గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ తో నేను మీ ముందుకు వచ్చాను. మనకి నార్మల్ గా రుక్మిణి, సత్యభామ అలాగే జాంబవతి ఈ ముగ్గురు బాగా అందరికి తెలిసిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇంకా? రుక్మిణి, సత్యభామ, జాంబవతి. రుక్మిణి శ్రీకృష్ణులు పెళ్లి వరకు కూడా ఎప్పుడు ఒకరినొకరు కలుసుకోలేదు. కానీ రుక్మిణికి శ్రీకృష్ణుడు అనేవాడు ఎలా తెలుసు? అమ్మా, వాళ్ళిద్దరూ లక్ష్మీనారాయణులు. ఆ అంశంతో పుట్టిన వాళ్ళు, వాళ్ళ మనసుతోనే. తర్వాత ధీరవనిత సత్యభామ. ఈ సత్యభామకు కూడా ఆమె జన్మకి కారణం ఉంది. ఆమె భూదేవి అంశం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. అమ్మతో ముచ్చట్లు. మనకి పురాణ ఇతిహాసాలు కానీ మోటివేషనల్ కథలతో కానీ అలరించడానికి చేబ్రోలు శశిబాల గారు మనతో పాటు ఉన్నారు. అయితే అమ్మతో ముచ్చట్లు అనే దానికి ఎందుకు అంటే, మనకి ఇంతకు ముందు ప్రతి కథ ఏదైనా తెలుసుకోవాలి అంటే మనకి అమ్మనో, నానమ్మనో, అమ్మమ్మనో చెప్పటం జరుగుతూ ఉండేది. సో అలా ఇప్పుడు మన దగ్గర అమ్మున్నారు చేబ్రోలు శశిబాల గారు. ఆమెతో కలిసి మొత్తం కథలు ముచ్చట్ల ద్వారా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మాకు ఈరోజు ఏ కథతో ముందుకొచ్చారు? ఏ కథ చెప్పబోతున్నారు? ఈరోజు అందరికీ ఆరాధ్య దైవం, ప్రేమకు ప్రతిరూపం శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవానికి అష్ట భార్యలు ఉన్నారన్నది జగద్విదితమే. ఆ అష్ట భార్యలు ఎవరు, వారి పేర్లేంటి అన్నది చాలా మందికి తెలియదు. అవును. ఈరోజు ఆ అష్ట భార్యల గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ తో నేను మీ ముందుకు వచ్చాను. ఓకే. సో శ్రీకృష్ణుడు 8 మంది భార్యలు. మనకి నార్మల్ గా రుక్మిణి, సత్యభామ అలాగే జాంబవతి ఈ ముగ్గురు బాగా అందరికి తెలిసిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇంకా? రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మిత్రవింద, భద్ర, లక్షణ. సరిపోయినాయా? 8 మంది. సో వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి ఎలా చేపట్టారు అనేది తెలుసుకుందామా? చెప్తామ్మా. మొట్టమొదటిసారి మనం సాక్షాత్ ఆది లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి రుక్మిణీదేవి గురించి తెలుసుకుందాం. ఈ రుక్మిణీ కళ్యాణం అన్నది చాలా ప్రాశస్త్యం పొందిన కథ. అవును. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే రుక్మిణీ కళ్యాణం చదివితే పెళ్ళి అవుతుందని కూడా చెప్తూ ఉంటారు. అవును. అందువల్ల ఏంటంటే మొట్టమొదట ఆ మహాలక్ష్మిని రుక్మిణీదేవి రూపంలో మనం తెలుసుకొని పునీతులు అవుదాం. ఓకే. రుక్మిణి భీష్మకుడి కుమార్తె. భీష్మకుడు ఎవరు? విదర్భ రాజ్యానికి అధిపతి. ఆయనకి 5 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. రుక్మి అన్నవాడు వాళ్ళలో బాగా ప్రసిద్ధి పొందినవాడు. రుక్మిణి చాలా అద్భుతమైనటువంటి ప్రావీణ్యాలు కలది. తన చెల్లెలు రుక్మిణిని శిశుపాలుడికి ఇవ్వాలన్నది రుక్మి యొక్క ఆలోచన. ఓకే. శిశుపాలుడు కథలో, ఈ కథలో మళ్ళీ మనం పిట్టకథ చెప్పుకోవాలి. ఎవరు శిశుపాలుడు ఎవరంటే దానికి ముందుగా ఒక చిన్న బ్రీఫ్ కథ నేను చెప్తా. అందరికీ తెలుసు, శ్రీమన్నారాయణుడి ద్వారపాలకులు జయుడు, విజయుడు. వీళ్ళ దగ్గరికి ఒకసారి సనక సనందనాది మునులు బాలుర రూపంలో వస్తారు. వచ్చి విష్ణు దర్శనం కోరుకుంటారు. కోరుకుంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఆయన ఆంతరికంగా ఆ విషయాల్లో నిమగ్నమై ఉన్నందున మేము ఇప్పుడు దర్శనం ఇప్పించలేము అని అంటే, మా మాటనే మీరు తిరస్కరిస్తారా, మీరు రాక్షస జన్మ ఎత్తుతారు అని శపిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి బయటకు వచ్చి వాళ్ళకి శాప విమోచనం చెప్పండి, వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పాటించారు, వాళ్ళు మిమ్మల్ని ఎదిరించటం కాదు అని చెప్తాడు. చెప్పినప్పుడు అయితే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తారు. ఏంటంటే 3 జన్మలు శత్రువులుగా ఉండి
తర్వాత శాశ్వతంగా విష్ణు సన్నిధానం పొందుతారా? ఉమ్, 7 జన్మలు కృష్ణుడికి మిత్రులుగా ఉండి శాశ్వతంగా ఆయనకి శత్రువులుగా మారతారా ఉమ్, అని అంటే, మా ఆదిదేవుణ్ణి వదిలిపెట్టి మేము ఉండలేము, కానీ శాపం తప్పదు కాబట్టి కేవలం 3 జన్మలలో వారికి మేము శత్రువులుగా ఉండి శాశ్వతంగా విష్ణు సాన్నిధ్యం పొందుతాము ఉమ్, అని అంటారు. ఆ ఫలితంగా మొట్టమొదటి జన్మ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. ఉమ్, ఈ కథ అందరికీ తెలిసిందే. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, భక్త ప్రహ్లాద, అందరికీ తెలిసిన విషయాలు. అవును. ఆ తర్వాత జన్మలో త్రేతాయుగం. కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులైతే ఉమ్, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు. ఓకే. ఈ రావణ కుంభకర్ణుల్ని మన రాముల వారు ఎలా వధించారో అందరికీ తెలిసిన విషయం. అవును. ఆ తర్వాత కృష్ణావతారం, ద్వాపర యుగం. ఉమ్, ఆ ద్వాపర యుగంలో ఎలా వాళ్ళు పుట్టారన్నది చాలా మందికి తెలియదమ్మా. ఇప్పటికి కూడా అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అంటే వాళ్ళ మొత్తం హిందూ హిందూ పురాణాలు అన్నీ తెలిసిన వాళ్ళలో ఒక 10%కి మాత్రమే తెలిసేమో అని నేను అనుకుంటున్నా. ఓకే. ఈ జన్మలో వాళ్ళెవరు? వాళ్ళే శిశుపాల దంతవక్తులు. శిశుపాల దంత శిశుపాలుడు. వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములేనమ్మా? ఇద్దరు అన్నదమ్ములే. ఓకే. శ్రీకృష్ణుడి మేనత్తలు కుంతి, ఉమ్, సాత్వతి ఇలా చెప్తారు. వాళ్ళలో ఆ కుంతి సోదరి మణి అయినటువంటి సాత్వతి కొడుకులు ఈ శిశుపాలుడు దంతభక్తుడు. ఓకే. అయితే శిశుపాలుడి జననం ఒక విచిత్రం జరుగుతుంది. అతడు ఒక వింత శిశువుగా పుడతాడు. ఉహు, వికారంగా, 3 కన్నులతో, 4 చేతులతో అతి వికారంగా పుడతాడు. పుడితే బాధపడుతుంది సాత్వతి, ఇలా పుట్టాడేంటి నా కొడుకు అని. ఉమ్, అప్పుడు అశరీరవాణి ఆమె ఎవరైతే ఈ శిశుపాలను చంపుతారో వాళ్ళు ఎత్తుకోగానే ఇతని అవలక్షణాలన్నీ మారిపోతాయి అని చెప్పి చెప్తుంది. ఉమ్, వచ్చిన వాళ్ళందరికీ తన కొడుకుని ఇవ్వటం స్టార్ట్ మొదలు చేసింది. పెడుతుంది. ఓకే. తన మేనత్త కొడుకుని చూడాలనే ఆశతో శ్రీకృష్ణుడు బలరాముడు అక్కడికి వస్తారు. ఉమ్, వచ్చినప్పుడు కృష్ణుడు ఎత్తుకోగానే అన్ని మాయమైపోతాయి. అప్పుడు కృష్ణ, నీ చేతుల్లో నా కొడుక్కి మరణం ఉందని నాకు అర్థమైపోయింది. ఒరేయ్ చిన్నవాడు, వాడిని క్షమించి వదిలేరా, దయచేసి నా కొడుక్కి ఇది జన్మ భిక్ష అంటే అతనికి భిక్ష పెట్టరా, ఆయు భిక్ష పెట్టరా అని చెప్పని అడుగుతుంది. అత్త, నువ్వు చెప్పావు కాబట్టి, నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి 100 తప్పులు కాస్తాను. ఉమ్, ఎప్పుడైతే 100 తప్పులు అయిపోతాయో నేను ఆపలేను. కాబట్టి నీ కొడుకు నాతో ఏ వైరం లేకుండా ఉండాలి అని కోరుకో అని చెప్తాడు. కానీ పుట్టుకతోనే వైరంతో ఉంటాడు శిశుపాలుడు. ఓకే. అయితే ఈ 100 తప్పులు అతను పూర్తి అయిపోయే టైం ఏంటంటే రాజసూయ యాగం. ధర్మరాజు రాజసూయ యాగంలో అతని 100 తప్పులు అయిపోయి అతనిని తన సుదర్శన చక్రంతో తల నరికి చంపేస్తాడు. ఓకే. ఇది ఒక బ్రీఫ్ కథ. ఇప్పుడు శిశుపాలుడికి ఆ సంబంధించి. శిశుపాలుడు శత్రువుగానే ఉన్నాడు కృష్ణుడు అంటే. ఉమ్, అతనికి ఇచ్చి పెళ్లి చేయాలన్నది రుక్మికి. ఉమ్, ఎందుకంటే శిశుపాలుడు రుక్మి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. అట్లా చెయ్యాలి అనుకుంటాడు. చెయ్యాలనుకుని దానికి సరైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తాడు. ఉమ్, ఆమె ఎంత వేడుకున్నా కూడా ఒప్పుకోడు. ఉమ్, నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. అప్పుడు వేరే గత్యంతరం లేక మనస వాచ కర్మణ తాను వలచిన శ్రీకృష్ణుని. ఇక్కడ ఇంకొకటమ్మా, మనకి రుక్మిణి శ్రీకృష్ణులు పెళ్లి వరకు కూడా ఎప్పుడు ఒకరినొకరు కలుసుకోలేదు. లేదు కానీ రుక్మిణికి శ్రీకృష్ణుడు అనేవాడు ఎలా తెలుసు? అమ్మా, వాళ్ళిద్దరూ లక్ష్మీనారాయణులు అంశ. ఆ అంశతో పుట్టిన వాళ్ళు. వాళ్ళ మనసుతోనే కృష్ణుడి కథలు అన్నీ కూడా ఆమె ఎన్నో విన్నది. ఉమ్, శ్రీకృష్ణుడు సామాన్యుడు కాదు అని అందరికీ తెలుసు. బాలుడుగానే ఎన్నెన్నో విచిత్రాలు చూపించిన వాడు శ్రీకృష్ణుడు. ఉమ్, ఆ రోజుల్లో
అశరీరవాణి అనేది వార్తాహరురాలు, ఉమ్, వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి విషయాలు తెలుస్తాయి. ఉమ్హు, వంది మాగదులు ఉంటారు, వాళ్ళు కూడా పొగుడుతూ ఉంటారు ఫలానా వాళ్ళు అని. ఎన్నో రూపాల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. అతని గొప్ప తనం విని శ్రీకృష్ణుడిని ప్రేమించింది రుక్మిణి. ఉమ్, అతను చేసుకుంటే అతన్నే భర్తగా చేసుకోవాలి అని మనసా వాచా కర్మణ కోరుకుంది. ఈ కృష్ణుని ప్రేమించిన ఆమె తన అన్న రుక్మి తనను బలవంతం చేస్తూ ఉంటే తనకి ఏం చేయాలో పాలుపోక అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణితో సందేశాన్ని పంపిస్తుంది ద్వారకకి. ఉమ్, అగ్నిద్యోతనుడు ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణునికి రుక్మిణీ సందేశాన్ని వినిపిస్తాడు. ఈ రుక్మిణీ సందేశం పోతన గారు అత్యద్భుతంగా తన పద్యాల్లో వర్ణించాడు. ఉమ్, మిమ్మల్నే నమ్ముకున్నాను, వచ్చి నన్ను చేపట్టండి అని సందేశాన్ని పంపిస్తుంది. దానికి ముందుగా గౌరీ పూజ చేసుకుంటారు ఎవరైనా పెళ్లిలో. ఉమ్, ఆ గౌరీదేవి సాక్షాత్ లోకేశ్వరుని ఆమె పూజించి ఆమె కరుణ కోసం అర్థిస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం కూడా ఉందమ్మా. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమా మహేశులను మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబు రాసివి కదమ్మ, హరిన్ పతిసేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి అని ప్రార్థిస్తుంది. పోతన పద్యాల్లో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఇది చాలా ప్రాచుర్యం పొందిన పద్యం. ఓకే. ఆ విధంగా ప్రార్థించిన తర్వాత ఆమె పెళ్లి కూతురుగా ఆమె లోకేశ్వరి గుడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తుంది. ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు అంతకుముందే ఈ అగ్నిద్యోతనుడి వల్ల ఆమె సందేశాన్ని విని ఉమ్, తనను కోరి వలచి వచ్చిన స్త్రీని కాదనే ఇది లేదు, అతను కూడా ఆమె గురించి విన్నాడు. అందున శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి, ఉమ్, అన్నీ తెలిసినవాడు, ఆయనకి తెలుసు ఆమె ఎవరని. కాబట్టి ఆమెను చేపట్టడానికి వస్తాడు. రథంలో వచ్చి ఆమెను తీసుకొని పోతుంటే అన్న రుక్మి అడ్డుపడతాడు. అతన్ని చంపబోయితే రుక్మిణీదేవి, నా అన్నని చంపద్దు, నా సోదరుని రక్షించండి, దయచేసి కరుణ చూపండి అని అంటే అప్పుడు ఉమ్, శ్రీకృష్ణుడు అతనికి పంచశిఖలు తలంతా గొరికి పంచశిఖలు పెట్టి సగం మీసంతో వదిలేస్తాడు. ఉమ్, అది కూడా ఒక రకంగా మరణంతో సమానమే. ఆ విధంగా వదిలేసిన తర్వాత రుక్మిణిని తీసుకొని తన ద్వారకకు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటాడు. అదే రుక్మిణీ కళ్యాణం. ఓకే. ఈ రకంగా రుక్మిణి శ్రీకృష్ణునికి పట్టపు మహిషి అవుతుంది. ఇంకా రుక్మిణి గురించి అందరికీ తెలిసిన విషయాలే. తర్వాత ధీరవనిత సత్యభామ. ఉమ్, సత్యభామ అనగానే మనకి వెంటనే జమున గారు గుర్తొచ్చేస్తారు. అవును. మిరజాల గలడా నాయానతి రథ విధాన మహిమన్ సత్యాపతి అని. ఈ సత్యభామకు కూడా ఆమె జన్మకి కారణం ఉంది. ఆమె భూదేవి అంశ. ఉహు, లోకకంటకుడైన నరకాసురుణ్ణి చంపడానికే ఆమె అవతరించింది. ఓకే. ప్రాగ్జ్యోతిష అనే నగరాన్ని పాలిస్తూ నరకాసురుడు విచ్చలవిడిగా అందరినీ హింసిస్తూ ఉంటాడు. అతన్ని ఎవరు కూడా చంపలేకపోతారు. ఈ నరకుడికి ఒక వరం ఉంది. దీని మీద ఓ చిన్న మళిక చెప్పాలి. అదేంటంటే సత్యభామ పుట్టుకకి కారణం. సత్యభామ ఎవరో కాదు, భూదేవి అంశ. భూదేవికి విష్ణుమూర్తికి పుట్టినవాడు నరకుడు. ఉమ్, అది ఎలా? ఇక్కడ మనం కొంచెం వెనక్కిపోతే హిరణ్యాక్షుడు లోకకంటకుడై సమస్త లోకాలని అతలాకుతలం చేస్తున్న సమయంలో భూమిని తన చేతులతో ఎత్తి సముద్రంలో పడేస్తాడు. ఉమ్, అప్పుడు వరాహ రూపంలో విష్ణుమూర్తి వచ్చి హిరణ్యాక్షుడిని వధించి ఆ భూమిని తన కొమ్ములతో పైకెత్తుతాడు.
ఓకే. ఆ సందర్భంగా వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ కలుగుతుంది. వాళ్ళిద్దరి ప్రేమ ఫలితంగా నరకాసురుడు పుడతాడు. ఆ నరకాసురుడు ఒక వరం పొందుతాడు. ఏంటంటే, నా తల్లితో తప్ప హ్మ్. అన్యులతో నాకు మరణం సంభవించకూడదు హ్మ్. అని వరం పొందుతాడు. ఓకే. ఏ తల్లి తన బిడ్డని చంపదు కదా! అవును. అది అతని ధైర్యం. ఆది నుంచి కూడా నరకాసురుడు కృష్ణుడంటే ద్వేషిగానే ఉన్నాడు. అందరూ కూడా సమస్త దేవతలు, మానవులు అతను పెట్టే బాధలు భరించలేక శ్రీకృష్ణుని ప్రార్థిస్తారు. శ్రీకృష్ణుడు తన రెండవ భార్య అయిన సత్యభామతో అతన్ని వధిస్తాడు. ఇక్కడ వాళ్ళిద్దరికీ కళ్యాణం ఎలా జరిగిందన్నది హ్మ్. మనం చెప్పుకోవాలి. సత్రాజిత్తుకు కుమార్తె సత్యభామ. సత్రాజిత్తుకి వరం ప్రసాదంతో ఒక మణి లభిస్తుంది. ఆ మణి పేరు స్యమంతక మణి. హ్మ్. ఆ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు ఒకనాడు ఆ మణిని ధరించి ద్వారకకు వెళ్తాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని చూసి ముచ్చటపడి తనకివ్వమని అడుగుతాడు. చాలా మందికి ఈ కథ తెలుసు, వినాయకుడి కథలో. అవును. వినాయక చవితి మన దీంట్లో అవును. దీని గురించి ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రసేనజిత్తు అతన్ని ఇవ్వనని చెప్పి ఆ మణితోనే అడవుల మీదుగా ప్రయాణం చేయాలి కదా ఆ రోజుల్లో. హ్మ్. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఒక పులి అతన్ని చంపుతుంది. చంపితే ఆ మణిని జాంబవంతుడు పులితో పోరాడి జాంబవంతుడు అది తీసుకెళ్లి తన కూతురైన జాంబవతికి ఇస్తాడు. హ్మ్. ఇక్కడ జాంబవతి అనే విషయం మనం తర్వాత చెప్పుకుంటాం. హ్మ్. ముందు ఈ ప్రసేనజిత్తు ని చంపి శ్రీకృష్ణుడు అపహరించాడు అనే ఒక అపవాదు వస్తుంది. హ్మ్. శ్రీకృష్ణుడు అతని ప్రసేనజిత్తు కోసం వెతకటానికి పోయి ఫస్ట్ పులి జాడలు, ఆ తర్వాత ఎలుగుబంటి జాడలు, ఇవన్నీ వీటి ద్వారా అతను జాంబవంతుడి ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడే జాంబవతిని చూస్తాడు. జాంబవతి అక్కడ జాంబవంతుడికి అతనికి చిన్న యుద్ధం జరుగుతుంది. హ్మ్. జాంబవంతుడు కూడా సామాన్యుడు కాదు. ఒక బ్రహ్మ చేసిన ఒక మహాయజ్ఞంలో అతనికి ఔషధులన్నీ అతని చేతికి వస్తాయి. ఆ యజ్ఞంలో సహాయం చేస్తాడు. హ్మ్. ఆ సహాయం చేసినప్పుడు ఔషధులు అతని చేతికి వస్తాయి. అప్పుడు దేవతల దగ్గర ఉన్న అమృతాన్ని చూసి నాకు అని అడుగుతాడు. అతని మీద ఇష్టంతో కొంత అమృతాన్ని అతనికి ఇస్తారు. అది తాగుతాడు. తాగటం వల్ల అతనికి జవసత్వాలు బాగా ఉంటాయి. హ్మ్. అతనికి చిరంజీవితనం కూడా సిద్ధిస్తుంది. అమరత్వం సిద్ధిస్తుంది. ఆ జాంబవంతుడు రాముల వారి కాలం నుంచే అతనికి చిరంజీవితనం చెప్పా కదా, అవును. అతనికి మరణం లేదు. రాముల వారి కాలం నుంచే అతను ఉన్నాడు. అయితే ఈ జాంబవంతుడు రాముల వారికి సేవ చేసుకున్నప్పుడు హ్మ్. ఒకరోజు అంటాడు, నీ వీర విక్రమ సాహసాలు చూసిన తర్వాత, నీ యుద్ధం చూసిన తర్వాత హ్మ్. ఒక వీరుడిగా నీతో తలపడాలని ఉంది నాకు అని చెప్తాడు. హ్మ్. అంటే తప్పకుండా, కానీ ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో నీ కోరిక తీరుస్తానని చెప్తాడు రాముడు. హ్మ్. ఆ కోరికని ఇన్ని ఒక యుగం తర్వాత, అన్ని సంవత్సరాల తర్వాత కృష్ణావతార కాలంలో శ్రీకృష్ణుని చూసి యుద్ధం చేయాలనిపిస్తుంది జాంబవంతుడికి. ఓకే. అతను చూడంగానే నేను నీతో యుద్ధం చేయాలని ఉంది అంటాడు. అతను ఎవరో తెలియదు, హ్మ్. కానీ రత్నాన్ని కోరి వచ్చిన అతనికి ఈ రత్నం ఇవ్వకుండా యుద్ధం చేయాలని కోరుకుంటాడు. హ్మ్. అతనితో ముష్టి యుద్ధం చేస్తాడు కృష్ణుడు. ఓకే. ఆ ముష్టి యుద్ధంలో అతను అలసిపోతాడు. అలసిపోయిన తర్వాత అతడు తన ఆరాధ్య దైవమైన శ్రీరామునిగా గుర్తిస్తాడు. ఓకే. తండ్రి, ఆనాడు నా కోరికని ఈనాడు ఈ రూపంలో తీర్చావా? నీతో తలపడినందుకు నన్ను మన్నించు తండ్రి. నా కుమార్తెను కూడా నీకు అప్పజెప్తున్నాను ఈ హ్మ్. మణితో పాటని జాంబవతిని
శమంతకమణిని రెండింటిని అప్పచెప్తాడు. అప్పుడు ఆ కుమార్తెతో సహా సత్రాజిత్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ మణి అని చెప్పి అతనికి అప్పచెప్తాడు. ఓకే. అప్పుడు సత్రాజిత్ ఫీల్ అయిపోతాడు. నన్ను మన్నించు కృష్ణ, నేను చేసిన తప్పిదన్నానికి నా కుమార్తెను కూడా నీకు అప్పచెప్తున్నాను. శమంతకమణితో పాటు నా కన్యకామణిని కూడా స్వీకరించు అంటూ 7 వారాల నగలు ఆమెకి ఇస్తూ ఆమెను అప్పచెప్తాడు. అలా శ్రీకృష్ణుడి భార్య అయింది మన సత్యభామ. సత్యభామ. ఇప్పుడు 3వ భార్య, ఆమెను పెళ్ళాడిన తర్వాత జాంబవతిని పెళ్ళాడతాడు. ఇప్పుడు 3వ భార్య అయినటువంటి జాంబవతి కూడా ఈ కథలోకి వచ్చేసింది. అవును. తర్వాత కాళింది, ఆమె సూర్యపుత్రిక. ఓకే. శ్రీమన్నారాయణుడే నా భర్త కావాలని తపస్సు చేస్తుంది. తపస్సు చేసిన ఫలితంగా ఆమెని శ్రీకృష్ణుడు పెళ్ళాడతాడు. ఓకే. శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఆ నారాయణుడిని ఆమె భర్తగా స్వీకరిస్తుంది. ఆ తర్వాత నగ్నజితి. నగ్నజితి అనే మహారాజు కుమార్తె నాగనజితి. ఆమె స్వయంవరంలో తండ్రి నగ్నజితి అంటాడు, ఈ నగరాన్ని పీడిస్తున్న 7 వృషభాలున్నాయి. ఎవరైతే ఆ వృషభాలని లొంగ తీసుకుంటారో, ఎవరైతే వాటిని మట్టు పెడతారో వాళ్ళకే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ 7 వృషభాల పీచం అణిచి వాటిని సంహరించి ఆమెను చేపడతాడు. ఓకే. ఆ రకంగా నాగ్నజితి అతనికి భార్య అవుతుంది. ఆ తర్వాత మిత్రవింద. మిత్రవిందని శ్రీకృష్ణుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆమెని ఒప్పించటానికి తన చెల్లెలు సుభద్రను కూడా తీసుకెళ్తాడు. అంటే ఈ ప్రేమాయణం ఎక్కడ కనిపించదమ్మా? మిత్రవింద ప్రేమాయణం ఎక్కడ కనపడదు. అవును. అందుకే ఇలాంటివన్నీ మనం అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని నేను ఈరోజు మన టాపిక్ గా ఎంచుకున్నాను నేను. ఓకే. మిత్రవింద గురించి ఎక్కడ తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనేది ఎక్కడ చూడం మనం. ఎక్కడ లేదు మిత్రవింద కోసం. లేదు. ఏంటి వాళ్ళ స్టోరీ ఏంటి? పురాణాల్లోకి పోతే ఈ పిట్ట కథలు ఇవన్నీ కూడా వాటి గురించి ఉంటాయమ్మా. ఓకే. నేను దాదాపు 100 సంవత్సరాల నాటి బుక్ మా నాన్నగారి ద్వారా నా దగ్గర ఉంది. ఆ పుస్తకం ద్వారా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అందులో ఈ మిత్రవింద ప్రస్తావన కూడా ఉంది. ఓకే. మిత్రవింద ఆఖరికి కృష్ణు అవతార పరిసమాప్తి అయిన తర్వాత కూడా ఈ కొంతమందిని, ఈ అష్టభార్యలు వీళ్ళందరినీ కూడా తను వెంట తీసుకెళ్ళటానికి అర్జునుడు తన హస్తినాపురానికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు దారిలో కొంతమంది దొంగలు అటాక్ చేస్తారు. కొంతమంది భార్యలందరూ అక్కడే శ్రీకృష్ణుడితో సతీ సాగమనం చేశారు. ఈ దొంగలు వచ్చినప్పుడు తనకు తానుగా అగ్ని ప్రవేశం చేసి మిత్రవింద తన ఆత్మార్పణం చేసుకుంటది. అది ఆ కథ గురించి తర్వాత మనం చెప్పుకుందాం. ఇప్పుడు అష్టభార్యల్లో మిత్రవింద, ఆ తర్వాత భద్ర. ఈ భద్ర కళ్యాణం గురించి విశిష్టంగా రాసిన వారు డాక్టర్ కెవి కృష్ణకుమారి గారు. సత్యసాయి బాబా ఆమెకి భద్ర కళ్యాణం గురించి రాయమని చెప్తే ఆవిడ నాకు ఏం తెలుసని నేను రాయగలను, ఎట్లా రాస్తాను అంటే, నీకు నువ్వే రాస్తావమ్మా, రాయమన్నాడు. ఆమె పెన్ను పట్టింది, కథ అలా వెళ్ళిపోయింది. అద్భుతమైన భద్ర కళ్యాణ పుస్తకం వెలుగులోకి వచ్చింది. ఈ భద్ర ఎవరంటే శృతకీర్తి అనే
కృష్ణుడు మేనత్త కూతురు. ఓకే. కుంతి, సాత్వతి వీళ్ళతో పాటు శృతకీర్తి అనే మేనత్త కూడా ఉంది. ఓకే. ఆమె కూతురే భద్ర. ఆమెని మేనత్త కూతురుగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. ఉమ్. ఆ తర్వాత లక్షణ. లక్షణ వివాహానికి వాళ్ళ నాన్న స్వయంవరం ప్రకటిస్తాడు. ఉమ్. మత్స్యయంత్రాన్ని కొట్టాలి. ఈ మత్స్యయంత్రం గురించి మనం ఇదివరకు విన్నాం. అర్జునుడు, అర్జునుడు పాంచాలి, అదే ఆ ద్రౌపది ద్రౌపది కళ్యాణం. ద్రౌపది కళ్యాణం. ఆ మత్స్యయంత్రం కొట్టాలనే దాంట్లో ఉంటే ఈయన పెట్టింది ఏంటంటే ఆ చేప కంటి గుడ్డును కొట్టాలి అని చెప్పని చెప్తాడు. ఉమ్. ఎవరు? లక్షణ తండ్రి. ఓకే. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ స్వయంవరంలో ఆ కంటి గుడ్డును కొట్టి లక్షణని గెలుచుకుంటాడు. ఈ విధంగా ఈ 8 మంది కూడా శ్రీకృష్ణుడికి అష్టభార్యలు అయ్యారు. ఓకే. ఇదమ్మా అష్టభార్యల వృత్తాంతం. కంప్లీట్ గా 8 మంది భార్యలను చేపట్టాడు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.